అండ్ ఇంకొకటి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో వచ్చి మీరు పెర్ఫార్మ్ చేశారు కదా! మరి అవునండి. ఇండియన్ ఐడల్‌లో. సో, ఆ మూమెంట్ గాని హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా స్టార్ట్ అయింది అది? నాకు ఫైనల్ ఆడిషన్ జరిగేటప్పుడు అమ్మ, పెద్దమ్మలు రావడం జరిగింది. హ్మ్. వాళ్ళకేంటి అంటే జడ్జెస్‌ని కలవాలి. కార్తిక్ గారితో ఒక్క పాట పాడాలి హ్మ్. అని వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ అనమాట. ఓకే. సో, ఆ రోజు జరిగింది సీన్ అదనమాట. నాకంటే ముందు వాళ్ళొచ్చి పాడేస్తున్నారు. వాళ్ళ ఎక్సైట్‌మెంట్ అలా ఉంది. మీరు మొన్నొచ్చారండి. కానీ వాళ్ళు ఎప్పటి నుంచి పాడుతున్నారు? అది కరెక్ట్. అవునా కాదా? అది నిజమే కదా! అంటే మళ్ళీ నర్వస్ అయిపోయారు. అంటే ఆ! ఆ ఎక్సైట్‌మెంట్ పాడేటప్పుడు. దట్స్ వెరీ ట్రూ అండి. వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌కి యాహ్! అమ్మో! మేమని చెప్పి పోటీగా వచ్చేసారు. హ్మ్. అండ్ నేను ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఐ ఫెల్ట్ గుడ్. వాళ్ళున్నారు నాతో స్టేజ్ మీద అని. ఎందుకంటే దే బీన్ మై స్ట్రెంగ్త్ అండి. త్రూ ఓకే. ఔట్ మై జర్నీ, మ్యూజికల్ జర్నీలో కూడా. ఏదైనా ఫ్యామిలీ అంత సపోర్ట్ ఇచ్చింది కాబట్టే మీరు సక్సెస్‌ఫుల్‌గా ఇలా ముందుకెళ్తూ ఉన్నారు. అవును. పాజిటివ్ వేలో తీసుకుంటూ. అవునండి. మరి ఇండియన్ ఐడల్ అయిపోయింది. సో, వాట్స్ నెక్స్ట్? ప్లాన్స్ ఉన్నాయి. హుహు. తెలుస్తుంది త్వరలో. తొందరలో అప్డేట్స్ అయితే ఇప్పుడు లీక్ చేయడానికి మాత్రం లేదా? యాక్చువల్లీ ఒక హ్యూజ్ అప్డేట్ ఉంది. అంటే రీసెంట్లీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్ అనమాట. ఓహ్! నైస్. వర్కింగ్ ఫర్ హిమ్. సార్ నన్ను ఈ వీక్ వచ్చింది. 2 రికార్డింగ్స్ అయ్యాయి సో ఫార్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఎవరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారితో పాటు. అవునా? అది ఏ మూవీకో చెప్తే వాళ్ళు కూడా కొస్తా హ్యాపీ ఫీల్ అవుతారు. మాకు కూడా తెలీదండి. తెలీదా? తెలీదు. ఓకే. బయటికి వచ్చే వరకు ఏ మూవీ అనేది మాకు అట్లీస్ట్ నేను వెళ్ళిన రికార్డింగ్ సెషన్కి అయితే నాది ఇదే అని తెలియదు. అండ్ ఏంటంటే యూజువల్లీ ఇండియన్ ఐడిల్ దాంట్లో పాల్గొనడం ఓకే. కానీ ఇండియన్ ఐడిల్ తరపున మెట్రో స్టేషన్స్‌లో అలా వెళ్ళి మీరు పర్ఫార్మ్ చేసినది. సో, ఆ అంటే లైవ్‌గా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్ కానీ అది కూడా బాగా హ్యాపీగా ఉంటుంది కదా! సో, అది ఎలా ఎంజాయ్ చేశారు? మ్యూజిక్ ఇప్పుడు మనం పాడడం ఒకటే కాదు కదా. ఐ బిలీవ్ దట్ మనకి ఎంజాయ్ చేస్తూ పాడడం లాగే ఒక నలుగురిని కూడా ఇట్ హ్యాస్ టు ఎంటర్టైన్మెంట్, కనెక్షన్, దేర్ ఆర్ మెనీ ఎమోషన్స్, ఎనర్జీస్ ఎక్స్చేంజింగ్ అనిపిస్తుంది నాకు. అంటే ఎంజాయ్ చేస్తున్నారు, ఓకే. కనెక్ట్ అవుతున్నారు మ్యూజిక్తో అందరం. సో ఇట్స్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఫర్ ఆల్ ఆఫ్ us అంటారు కదా. అలా ఆ రోజు మాకు మెట్రో స్టేషన్లో జరిగిన మినీ కాన్సర్ట్లో ఆడియన్స్ వర్ అమేజింగ్ అండి. రెస్పాన్స్ వాజ్ అమేజింగ్. మాతో పాటు చాలా చక్కగా ఎంగేజ్ అవుతున్నారు. ఇంకో విషయం తెలుసా? నేను అక్కడ ప్రేక్షకుల్లో ఉన్నా. మీరున్నారు ఆ రోజు. హౌ డిడ్ యూ లైక్ ఇట్? మీరే చెప్పారు మరి. ఫెంటాస్టిక్. నేను అంటే ఎవరా ఏంటా అని తెలీదు. ఇంటర్వ్యూ మీరు వస్తున్నారనేటప్పటికి ఓకే నాకు అక్కడ ఫ్లాష్ అయిందనమాట. దట్ వాజ్ నిజంగా నైస్, సూపర్ అనిపించింది. అండ్ రాజమౌళి గారితో వర్క్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది? టెన్షన్ ఉండిందండి. ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ విజన్, లైక్ ఇలా చేయాలి, వాళ్ళకు ఆ ఐడియాలో ఉంటారు కదా. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ కరెక్ట్గా చేస్తున్నావా లేదా. బట్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సో ఆర్ఆర్ఆర్ది ఒక రికార్డింగ్ సెషన్కి కీరవాణి గారు పిలిచారు. శ్రీ సౌమ్య వారణాసి అక్క కాల్ చేసి రికార్డింగ్ ఉంది ఇలా వస్తావా అంటే అక్క ఎస్ ఆఫ్ కోర్స్ మహాప్రసాదం మరి. సో అదే ఎక్సైట్మెంట్తో వెళ్ళి ఆ రోజు రికార్డింగ్ అవుతూ ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అడిగారు ఇలా కీబోర్డ్ ఇలా రజనీ వాయిస్తుంది కీబోర్డ్ అని అంటే అక్క సార్తో కిరణి గారితో ఇది అవునా పిలువ అన్నారు. ఆయన కూడా స్టూడియోకి వచ్చారు. అండ్ దెన్ హీ వాంటెడ్ టు సీ నేను హౌ డు ఐ పర్ఫార్మ్ అన్నట్టు, అంటే కీబోర్డ్తో ఏంటి హ్యావ్ ఐ ఎంగేజింగ్ అని చూసాక ఓకే ఇంకో ఇద్దరిని కూడా ఒకసారి చూసారు, ఇద్దరు కీబోర్డ్ ప్లేయర్స్ కూడా. ఇద్దరు ముగ్గురిని చూసాక నన్ను కీబోర్డ్ అనుకున్నారు ఫస్ట్. బట్ మెల్లగా రాజమౌళి గారు కీరవాణి గారు దే సా మీ లైక్ వైబ్ విత్ ద కీబోర్డ్. అంటే నేను నిజంగా జెన్యున్గా ఆ పాటను ఎంజాయ్ చేస్తూ రిహార్సల్స్లో కూడా చేస్తున్నప్పుడు రాజమౌళి గారు అన్నారంట, సార్ అన్నారు రాజమౌళి గారు అన్నారు తినని కీబోర్డ్ కంటే కీటార్కి పెడదామని. ఆ ఆపర్చునిటీ వచ్చిందండి. బాంబే ప్రీ రిలీజ్ ఈవెంట్, తర్వాత బెంగళూరులో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్, అండ్ రామం రాఘవం మ్యూజిక్ వీడియోలో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు కీరవాణి గారు అండ్ రాజమౌళి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యూజువల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా కానీ మ్యూజిక్ డైరెక్టర్గా ఎక్కువగా జెంట్సే ఉంటున్నారు కానీ ఉమెన్
మ్యూజిక్ డైరెక్టర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. మనము అంటే మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే శ్రీలేఖ గారి తర్వాత ఇంకా అంతగా రాణించిన వాళ్ళు కానీ సక్సెస్ అయిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. సో వాట్స్ ద రీజన్, ఎందుకు అలాగా? ఉన్నారండి, ఇప్పుడు వస్తున్నారు. యాక్చువల్లీ కరెంట్ సింగర్స్ కూడా మేల్ ఫీమేల్ అనే భేదం లేకుండా అందరూ దే ఆర్ కమింగ్ అప్ విత్ దేర్ ఓన్ మ్యూజిక్. ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇండీ మ్యూజిక్ కూడా ఇప్పుడు మెల్లగా గ్రో అవుతుంది. ఇప్పుడు మూవీస్ వరకే కాకుండా ఓకే ఎవ్రీ వన్ ఇస్ ఎలా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, కీబోర్డ్ అయినా అది. ఎందుకు అంటే ఐ థింక్ పీపుల్ ఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ఇస్ వాట్ ఐ థింక్. వాళ్ళ జానర్ ఏంటి, లేకపోతే వాళ్ళ ఐడియా ఏంటి, హౌ డు దే వాంట్ టు అప్లై. బికాస్ నాకు తెలిసి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళు కంపోజ్ చేసి ఉంచుకున్నారు, రిలీజ్ అవ్వాలి. సో ఉంది, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓకే ఇలా చేయాలి అని ఒక ప్లాన్ ఉంది. ఎట్టు మీ అందరికి ఒక సర్ప్రైజ్ లాగా వెయిటింగ్ ఫర్ దట్. అమ్మాయిల్లో కూడా ఈవెన్ మై సెల్ఫ్ యాజ్ సింగర్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఐ వాంట్ టు ఒక ప్రోగ్రామర్గా, మ్యూజిక్ ప్రోగ్రామర్గా, తర్వాత మెల్లగా కంపోజింగ్, డైరెక్షన్, డెఫినెట్లీ ఆ గోల్ ఉంది. ఆ గోల్ అయితే ఉంది, తప్పకుండా డెఫినెట్గా ఉంది. సో మరైతే నేను ఒకటి అడుగుతాను, ఏంటంటే సింగర్గా మనం రజనీశ్రీ పూర్ణిమని చూడాలనుకుంటామా, ఒక మ్యూజిషియన్గా చూడాలనుకుంటామా? విచ్ వన్ యు విల్ చూస్? ఒక ఆర్టిస్ట్గా అండి. ఒకటి అని చెప్పలేను. ఐ వాంట్ టు ఎవ్రీథింగ్ ఇన్ మ్యూజిక్ దట్ ఐ క్యాన్. సో మొత్తం మీద అయితే ఒక సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టింగ్ లో కూడా వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. యాక్టింగ్ గురించి నాకు తెలియదండి. ఆర్టిస్ట్ ఉన్నారు కదా. ఆర్టిస్ట్ అన్నాను, అన్ని అంటే మ్యూజికల్ గా అన్ని అన్నాను, బట్ డబ్బింగ్ లో ఐ డూ హ్యావ్ ఇంట్రెస్ట్. ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ యా. మొత్తానికైతే మీలో ఉన్న అన్ని చెప్పేస్తున్నారు. ఇట్ వాస్ నైస్ థింగ్. అండ్ మనం బిఫోర్ క్లోజింగ్ ద అవర్ ఇంటర్వ్యూ, సో ఒక్కసారి సాంగ్ ఏదైనా మీతో పాటు నేను కూడా గొంతు అంటే కలిపేటట్టు ఉంది, ఇందాక ఆ సాంగ్ లో కూడా కలిపేసా. అయితే ఈసారి మీరు చెప్పండి, పాట పాడతారు, నేను మీతో కూడా పాడతాను. అమ్మో, నేను పాడితే ఇంకేం లేదు, ప్రేక్షకులు వద్దంటారు. లేదండి, ఇది కమ్మని ప్రేమ లేఖనే పాడతారా? ఓకే కూల్. నాకైతే లిరిక్ కావాలి, మీకు పాట వచ్చు అనుకుంటా. అమ్మో నాకు రాదండి. సరే అయితే పల్లవి పాడదాం. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నేనిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నేనిచట కుశలమే. నేను యాంకర్ నండి, నన్ను కూడా ఈ సాంగ్ లో ఇన్వాల్వ్ చేసి సింగర్ చేశారు. మీరు కూడా మీరు సింగర్ కూడా ఇప్పుడు తెలుస్తాను మాకు. అంత లేదండి, ఐఎమ్ వెరీ బ్యాడ్ సింగర్ అన్నమాట. చాలా బాగా పాడారు. ఓ థ్యాంక్ యూ. సింగర్ దగ్గర నుంచి ఇలాంటి అప్రిషియేషన్ వస్తే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. ఇంకా అయ్యో, మీరు యాంకర్ సింగర్ అని ఇప్పుడు మా అందరికి తెలుసు కాబట్టి మీకు సింగింగ్ ఛాన్సెస్ కూడా. అయితే నెక్స్ట్ ఇండియన్ ఐడల్ లో రాబోతున్నాడు ఈ చాణక్య. అమ్మో, ప్రతి యాంకర్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ కే టార్గెట్ చేస్తున్న సంగతి తెలుసుకోవాల్సిన విషయమే. యా వద్దులేండి, నాకంతా తెలియదు. బట్ కానీ ఏంటంటే మన శ్రీరామ్ చంద్ర గారి గురించి మనం మర్చిపోయాం. ఆయనతో కానీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ సింగర్ అండ్ యాంకర్ గా, హోస్ట్ గా చేస్తున్నప్పుడు హౌ డు యు ఫీల్? హి ఇస్ మల్టీ టాలెంటెడ్ అండి. శ్రీరామ్ గారు ఇస్ అమేజింగ్. అంటే సింగింగ్, డాన్సింగ్, యాంకరింగ్, యాక్టింగ్ ఎగ్జాక్ట్లీ. అండ్ యాజ్ అ హ్యూమన్ ఆల్సో మంచి, మాతో ఫ్రెండ్లీగా వీ హ్యావ్ కాన్వర్జేషన్స్. అంటే ఏ పాట పాడుతున్నారు ఇవాళ, ఓకే బాగా పాడండి అక్కడ చూసుకుని, సో ఆ ఇన్పుట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇట్స్ ఫన్. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఇండియన్ ఐడల్లో సో హూ విల్ బి ద విన్నర్ మీ గెస్సింగ్? నాకు అందరూ అని చెప్పేసి హైపోథెటికల్ కావద్దు, మేము 2 names చెప్పిన ప్రాబ్లం లేదు. నాకు మీకు ఫేవరెట్స్ అనిపించింటారు కదా అలా. ఇప్పుడు అందరూ కాంపిటేటివ్, యా ఎవ్రీబడి ఈస్ టాలెంటెడ్, అందరూ బాగా పాడతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరీ గుడ్ ప్లస్ పాయింట్ ఉంది సింగింగ్లో. బట్ నాకు అనిపించేదైతే 3 పేర్లు అనుకుంటున్నాను. ప్లీజ్. అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, నా ఒపీనియన్ ఇది. కేశవ్ రామ్,
వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇప్పుడు అక్కడ నాకు ఇండియన్ ఐడల్లో పరిచయమైన మంచి ఫ్రెండ్ నాకు. ఓకే. కేశవ్ రామ్ ఫ్రెండ్ అనే కాదు, ఓకే. టాలెంట్ పరంగా చెప్తున్నాను. కేశవ్, భరత్, నజీర్, ఓ ముగ్గురులో ఐఎమ్ గెస్సింగ్ ఓకే, నైస్. ఎవరైనా టాప్ 1లో. సో ఆల్ ది బెస్ట్ గైస్. మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. సో కానీ అంతకంటే ముందు ఇందాకే లాస్ట్ సాంగ్ అన్నా కదా, నా మాటను మార్చుకుంటున్నాను, ఇంకొక సాంగ్తో ఓకే క్లోజ్ చేసేద్దాం. తప్పకుండా. సో మా వాళ్ళు తిట్టుకుంటారు, ఎన్ని సాంగ్స్ పాడిస్తావరా, అమ్మాయి రా బాగుందిరా అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ వాయిస్ కూడా అదిరిపోయింది కదా, అందుకే ఇంకో సాంగ్తో ఎండ్ చేసేద్దామా. యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలో నీలారెండు